గౌరవ పార్లమెంట్ సభ్యులు నర్సయ్య గౌడ్ గారు, సుఖేందర్ రెడ్డి గారు, శాసన మండలి ఉపాధ్యక్షులు గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, వేదికను అలంకరించినటువంటి రాష్ట్ర జిల్లా అధికారులు, సభలో ఆసీనులై ఉన్నటువంటి అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ హరిత వందనాలు. ఈరోజు నల్గొండ జిల్లాలో ఒక మంచి కార్యక్రమం పాల్గొంటున్నందుకు ఈ కార్యక్రమంలో నాకు చాలా సంతోషంగా ఉంది. హరితహారం కార్యక్రమాన్ని ఈ జిల్లా నుంచే 2 వారాల పాటు రాష్ట్రమంతా జరిగే విధంగా మనం ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. మొదటగా జిల్లా మంత్రి గారిని, జిల్లా ప్రజాప్రతినిధులను, మరి ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారిని, కలెక్టర్ గారి వెంట ఉండి అహోరాత్రాలు పనిచేస్తున్నటువంటి జిల్లా అధికార బృందాన్ని, అధికార యంత్రాంగాన్ని నేను హృదయపూర్వకంగా కంగ్రాచులేట్ చేస్తా ఉన్నా, అభినందిస్తా ఉన్నా. ఇది పెద్ద సాహసం. ఒక రోడ్డు వెంట, ఒక నేషనల్ హైవే వెంట 1,00,000 మందితోని ఒకటే టైంలో 1,25,000 మొక్కలు నాటడం అనేది ఎక్కడ మామూలుగా జరిగే విషయం కాదు. గుంతలు తీయటం కావచ్చు, మొక్కలు చేర్చడం కావచ్చు, ఎన్నో రకాల ప్రయాసపడితే తప్ప సాధ్యం కాదు. మంత్రి గారిని, గౌరవ పార్లమెంట్ సభ్యులను, శాసన మండలి శాసన సభ్యులను, జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా యంత్రాంగాన్ని నేను కోరేది, మీరు ఏ ఉత్సాహంతో ప్రారంభిస్తూ ఉన్నారో ఈరోజు లాంఛనంగా ప్రజలందరూ పార్టిసిపేట్ అయి ప్రారంభిస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ ఎ సింబాలిక్ డెమాన్స్ట్రేషన్. కానీ ఒక 10 రోజుల పాటు మీరందరూ కూడా కష్టపడి పోగుంటలు, అంటే ఎక్కడైనా చెట్లు పోయినా, చచ్చిపోయినా, ఒక్క మొక్క కూడా పెరగలేదు అనే పేరు రాకుండా 100% సర్వైవల్, 100% మొక్కలను బతికించి తెలంగాణలో నల్లగొండ జిల్లా నంబర్ 1 జిల్లా కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నల్లగొండకు చాలా చరిత్ర ఉంది. పోరాటం చేసిన జిల్లా. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. రాష్ట్రంలో ఎక్కడికి పోయినా రైతులు దరఖాస్తులు ఇస్తూ ఉన్నారు. కోతులు బాగా ఇబ్బంది పెడుతున్నాయి సార్, కోతుల వల్ల మొత్తం వ్యవసాయం దెబ్బతినిపోతూ ఉందని చెప్తా ఉన్నారు. ఆ కోతులను బట్టకపేటలను పంపాలని చెప్తున్నారు. కోతులనేమో మనం సంపం, ఎందుకంటే అంజన కాబట్టి ఆంజనేయ స్వామిని సెంటిమెంటు, కొట్టం సంపం, అవేమో మన అంగడంగడి చేస్తూ ఉన్నాయి. ఒక్క విషయాన్ని ప్రజలు ఆలోచన చేయాలి దయచేసి. కోతులు ఎందుకు ఊర్ల మీదకి వచ్చినాయి, ఏ కారణం చేత వచ్చినాయి? కోతులు ఉండే జాగకు మనం పోయి దాన్ని పొలు చేసినాం కాబట్టి అవి మనమున్న కాడికి వచ్చి మనని పొలు చేస్తా ఉన్నాయి. కోతులు ఊళ్ళ మీదకి వచ్చేది కోతుల తప్పు కాదు, ఆ తప్పు మనదే, మనమే చేసినాం. ఎన్ని రకాల పండ్లు ఉండేది చిన్నప్పుడు, తునికి పండ్లు, జీడి పండ్లు, మొర్రి పండ్లు, మేడి పండ్లు, సీతాపలక పండ్లు, ఎన్ని రకాల పండ్లు ఉండే అడవి మీద. ఆ కోతికి ఆడింత దొరికితే అది ఆన్నే తింటది, ఉంటుంది, ఊళ్ళకి రాదు. కోతి మనకి ఎక్కడికైనా యాదగిరి గుట్ట పోతే కనబడేది, పుణ్యక్షేత్రానికి పోతే కనబడేది. ఊళ్ళో పున్న కోతులు ఆడిస్తూ వచ్చి కోతులు ఆడించేవాళ్ళు. అంత రేర్గా ఉండే కోతి మన ఊర్ల మీదకి వచ్చి పడతా ఉంది. ఆ తప్పు మనమే చేసినాం కాబట్టి దాన్ని మనమే ఇప్పుడు సవరించుకోవాలి. ఇంకొక మాట, వర్షాలు పడతలేవు, కరువులు వస్తూ ఉన్నాయి. భయపడకండి, ఈ సంవత్సరం మంచి వర్షాలు పడతాయి. కానీ రాగూడని కరువులు వచ్చి పడతా ఉన్నాయి. ఏ కారణం వల్ల, ఎందువల్ల? పర్యావరణ సమతుల్యం దెబ్బతినడం వల్ల, విచక్షణ రహితంగా అడ్డగోలుగా వనాలు నాశనం చేయడం వల్ల, అడవులను నరికివేయడం వల్ల మొత్తం రాష్ట్రం, దేశం అంతా కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నాం. అంటే ఆ తప్పు చేసింది కూడా మనమే. నల్లగొండ జిల్లాలో వానలు పడనంటే అమెరికా నుంచి వాళ్ళు రారు, రష్యా నుంచి వాళ్ళు రారు, పక్క జిల్లా నుంచి కూడా వాళ్ళు రారు.
నల్లగొండ జిల్లా జనమే నడుం కట్టాల. నల్లగొండ జిల్లా యొక్క జనం యొక్క ప్రతినిధులే నడుం కట్టాల. ప్రతి ఒక్కరు కూడా ఈ యజ్ఞంలో మళ్ళీ తెలంగాణ మొత్తాన్ని పచ్చగా చేసేటువంటి యజ్ఞంలో భాగస్వాములు కావాలి. ఈ 2 వారాల పాటు పాఠశాల విద్యార్థి నుంచి ముఖ్యమంత్రి వరకు 24 అవర్స్ మనం ఇదే కార్యక్రమంలో ఉండాలి. అందరం కూడా శ్రద్ధ చూపెట్టాలి. చెట్టును పెంచడం అంటే మన బతుకును మనం బాగు చేసుకోవడమే. చెట్లు పెంచడం అంటే మనల్ని మనం పెంచుకోవడమే, వేరే కాదు. ఈ రకంగా మనం ప్రయత్నం చేస్తే డెఫినెట్గా అప్పుడెప్పుడో కామారెడ్డిలో నేను చెప్పిన ఉపన్యాసం మాట్లాడుతూ, వానలు వాపస్ రావాలి, కోతులు వాపస్ పోవాలి. కోతులు వాడి జాగ్రత్తగా పోవాలి, వానలు మళ్ళీ మనకు వాపస్ రావాలి, మనందరం సంతోషంగా బతకాలి. ప్రతి పాఠశాల ప్రతి బడి ఒక ఆకుపచ్చ ఒడి కావాలి. అందుకు మా విద్యార్థులు మా ఉపాధ్యాయులు దయచేసి దీక్షా కంకణ బద్దులై విద్యార్థులందరికీ కూడా పర్యావరణ సమతుల్యతకు ప్రాధాన్యతను చెప్పి ఆ చిన్నారి విద్యార్థుల చేతనే వేలు లక్షలలో మొక్కలు నాటించాలి. ఆ రకంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవాలి. ఈ కార్యక్రమం ఈ నల్గొండ జిల్లా నుంచి ప్రారంభమై ఒక బ్రహ్మాండమైన ప్రజా ఉద్యమంగా మారి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పచ్చబడాలి. ఇంకొక విషయాన్ని మీరు గమనించాలి. ఈరోజు వర్షాకాలం వచ్చి పత్రికలలో ఫోటోలు మనం చూస్తూ ఉన్నాం. అలుగుబోస్తున్న చెరువు, మత్తడి దుంకుతున్న చెరువు అని ఎక్కడ నల్గొండ జిల్లాలో కాదు, ఎక్కడ అడవి ఉందో అక్కడ చెరువులు నిండుతూ ఉన్నాయి, వాగులు వంకలు పొరులుతూ ఉన్నాయి, అక్కడ వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉన్నాయి. కాబట్టి మనం కూడా వనం ఎంత పెంచితే వర్షం అంతా వస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా మానవ జాతికి ఉపయోగపడేటువంటి వనాల ప్రాధాన్యత తెలిసిన వాళ్ళందరూ తెలియని వాళ్ళకి చెప్పి, కవులు కవితలు రాసి, గాయకులు తమ గళాలు విప్పి అందరూ కూడా ఈ యజ్ఞాన్ని ముందుకు తీసుకొని పోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంతకుముందు మినిస్టర్ గారు చెప్పినారు, పిల్లాయపల్లి సంబంధించినటువంటి కాలువ, ధర్మారెడ్డి సాగర్ సంబంధించిన ధర్మారెడ్డి చెరువుకు సంబంధించిన కాలువ, అట్లానే భువనగిరిలో ఉన్నటువంటి బునాదిగాని కాలువ, ఈ 3 కూడా మంచి మనకు బాగా ఉపయోగపడేటువంటి కాలువలు. వస్తూ ఉంటే మీ మంత్రి గారు, ఎంపీలు ఇద్దరు సుఖేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మన నర్సయ్య గౌడ్ గారు నాకు చెప్పినారు 60 చెరువులు నిండుతాయి, అఫీషియల్గా తక్కువ కట్టున్న 20 నుంచి 25 వేల ఎకరాలకు బ్రహ్మాండంగా నీళ్ళు వస్తాయని చెప్పినారు. దీనికోసం నేను అన్ని వివరాలు తీసుకున్నాను. 350 కోట్ల రూపాయలు అవసరమవుతా ఉన్నాయి. ఈరోజే ఇక్కడనే ఆ అమౌంట్ శాంక్షన్ చేస్తున్నా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడే డబ్బు కూడా శాంక్షన్ చేస్తూ ఉన్నాం. ప్రజాప్రతినిధులు అందరూ కూడా దయచేసి ఇమ్మీడియట్గా దాని అధికారిక పనులేంతో చూసి ఆ టెండర్లో గిండల్లో దానికి ఏమేమి తతంగం ఉంటుందో అంతా చూసుకొని ఇమ్మీడియట్ పని మొదలుపెట్టి ఈ సీజన్లోనే నీళ్లు వచ్చే ప్రయత్నాలు చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఆ ప్రయత్నం చేయాలని చెప్పి నేను మీ అందరిని కోరుతా ఉన్నా. ఫైనల్గా తెలంగాణ జాతి చాలా గొప్ప జాతి, నాకు నమ్మకం ఉన్న విషయం ఇది. ఎందుకంటే తెలంగాణ కోసం నేను బయలుదేరిన నాడు ఒకటే ఒక్క మనిషిని పిడికెడు మందిమి, చాలా తక్కువ మందిమి. నా మిత్రుడు జల్లా మార్కెళ్ళి గారు అక్కడ కింద నుంచి చూస్తూ ఉన్నారు. కొద్ది మందిమే ఉన్నాం, కానీ అద్భుతమైన పోరాటం చేసినాం. దేశంలో ఎవరు కూడా ఊహించలే తెలంగాణ రాష్ట్రం అవుతుందని. కానీ పట్టుబడితే జట్టు కడితే ఏం జరుగుతుందో ఈ దేశానికి ప్రపంచానికి చాటి చెప్పిన జాతి నా తెలంగాణ జాతి. ఈరోజు తెలంగాణ పచ్చబడగొట్టడానికి పట్టుబడితే మళ్ళీ మనందరం జట్టు కడితే కంకణం కడితే ఖచ్చితంగా తెలంగాణ ప్రపంచంలోనే ఒక ఆకుపచ్చ తెలంగాణ, అద్భుతమైన తెలంగాణగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. పట్టాలే పట్టు పట్టాలి అని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. పట్టు పడతామనే వాళ్ళు పిడికిలు బిగించి చెయ్యి పైకెత్తాలి ఈ సభలో అని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. పత్రికా విలేకరులు మీరు పట్టరానే, మీకు అద్దా చెట్లు స్టేజ్ మీద ఉన్న కూడా అందరూ పట్టాలా, పెట్టింది వాళ్ళు కూడా పెట్టిందా? అందరం కలిసి దయచేసి
ఆకుపచ్చ తెలంగాణ చేసేదాకా ఈ మహాయజ్ఞాన్ని కొనసాగించాలి. ఫైనల్గా నేను మీ అందరికి మనవి చేసేది ఒకటే, కరెంటు సమస్య పోయింది, ఇంకా మళ్ళా కరెంటు కోత రాదు తెలంగాణకు, ఆ ప్రశ్నే లేదు. మిషన్ భగీరథ అద్భుతంగా మంచినీళ్ళు తెస్తూ ఉంది. మిషన్ కాకతీయ అద్భుతంగా మన కాకతీయ రెడ్డి రాజులు తవ్విన చెరువుల్ని ఆ రెడ్డి రాజుల పేరు పెట్టుకొని మళ్ళీ వాళ్ళ పేరు మీదనే మిషన్ కాకతీయ అని పెట్టుకున్నాం. ఖచ్చితంగా మన చెరువులన్నింటినీ కూడా అద్భుతమైనటువంటి పద్ధతిలో తీర్చిదిద్ది అది తయారు చేస్తూ ఉంది. కడుపు నిండా కరెంట్ వస్తుంది, కడుపు నిండా మంచినీళ్ళు వస్తాయి, కడుపు నిండా సాగునీళ్ళు వస్తాయి, పేదలకు సంక్షేమం ఇచ్చుకుంటాం, అన్ని రకాలుగా ముందుకు పోతాం. ఆకుపచ్చ తెలంగాణ తయారు చేస్తే కడుపు నిండా మళ్ళీ కరువు తీర వర్షాలు కూడా వస్తాయి. ఆ పని ఎవరొక్కలో చేసేది కాదు. ఒక ఆయన ఒక దగ్గర మాట్లాడితే నేను అడిగిన, అన్న ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని, నేను మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నా, మీరు ఇంతకుముందు పిల్లాయిపల్లి కాలువ ధర్మారెడ్డి కాలువ కావాలంటే 350 కోట్లు దానికి అవసరమైతే అంటే 3 నిమిషాలలో నేను అనౌన్స్ చేసి మంజూరు చేసిన. ఈ పని నేను చేయగలుగుతా. కానీ మీలో ఎవరైనా నొక్కలు, ఇంతమందిలో ఎవరైనా నొక్కలు ఇంత డబ్బు పెడితే వానలు వస్తాయి సార్ అని చెప్తే కొనుక్క రావడానికి నేను సిద్ధంగా ఉన్నా. వస్తాయా వానలు? కొనగలుగుతామా? కొనలేం. ఈ విజ్ఞత మనందరికీ రావాలి, అందరం ఆలోచన చేయాలి. కొనుక్కుంటే దొరకాయి వానలు, చెట్లు పెంచుకుంటే వస్తాయి వానలు, వనం పెంచితే వస్తాయి వానలు. కాబట్టి దయచేసి ఈ సత్యాన్ని గుర్తెరిగి మనం నాశనం చేసుకున్న అడవులను మనం పునరుద్ధరించుకోవాలి. ఇంకా ఒక విషయం, నల్లగొండ జిల్లా సోషల్ ఫారెస్ట్రీలో బాగా ముందుకు పోవాలి. కారణం ఏంటంటే అన్ని జిల్లాల కంటే అతి తక్కువ అడవులున్న జిల్లా 5.8% నల్గొండ జిల్లాలో అడవులు ఉన్నాయి. అది కూడా పేరుకే ఉన్నాయి. అంటే బాగా అటవీ విస్తీర్ణం తక్కువ జిల్లా కాబట్టి ఖచ్చితంగా సోషల్ ఫారెస్ట్రీలో 100% నల్లగొండ ముందుకు ఉండాలి. నేను ఈరోజు నల్లగొండకు రావడంలో ప్రధాన ఉద్దేశం కూడా అదే. ఎక్కడనైతే పచ్చదనం తక్కువ ఉందో అక్కడికే పోయి అందరినీ ఉత్సాహపరిచి కార్యక్రమం చేపడితే బాగుంటుందనే ఉద్దేశంతో మీ జిల్లా కలెక్టర్ గారి మీద పెద్ద బాధ్యత పెట్టి లాస్ట్ 2 మంత్స్ నుంచి 2 నెలల నుంచి ఈ ప్రోగ్రాం అంతా పర్యవేక్షిస్తూ ఈ కార్యక్రమానికి ఈరోజు నేను రావడం జరిగింది. చాలా సంతోషం. జిల్లా మంత్రి గారిని, ప్రజాప్రతినిధులను, కలెక్టర్ గారిని, అధికార బృందాన్ని నేను మరొక్కసారి హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. ఈ స్ఫూర్తి ఇట్లే కొనసాగించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తప్పకుండా సోషల్ ఫారెస్ట్రీలో నల్గొండ జిల్లాను స్టేట్లోనే నంబర్ 1గా ఉంచడంలో ఖచ్చితంగా నల్గొండ జిల్లా విజయం సాధించాలని చెప్పి మనసు నిండా కోరుకుంటూ, చాలా దూరం వరకు ఇప్పుడు 1,00,000 మంది ప్రజలు రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నమస్కారం చేసే బాధ్యత నా మీద ఉంది. నేను ఎక్కువ టైం తీసుకోకుండా హెలికాప్టర్ ద్వారా ఈ రోడ్డు మీద వెళ్ళి అందరికీ కూడా నమస్కారం చేసి వాళ్ళందరినీ ఉత్సాహపరిచి ముందుకు పోతాను మనవి చేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.